అప్పుడప్పుడు కొన్ని సినిమాలు వస్తూ ఉంటాయి. ఆ సినిమాలు వచ్చినప్పుడు మాత్రం అసలుకి వీటి మీద కథ ఏంటి, లేకపోతే టెక్నీషియన్స్ ఎలా ఉన్నారు, ఇవన్నీ ఆలోచించొద్దు. ఆ సినిమాలకి చాలా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. కారణం ఏంటంటే ఒక ట్రైలర్ చూస్తారు, ఆ ట్రైలర్ చూడగానే పలానా కంటెంట్ వస్తుందని చెప్పేసి అర్థమైపోతుంది. ఇలా అర్థమైపోయిన ప్రతిసారి ఒక క్రేజ్ ఏర్పడుతుంది. అలాంటి క్రేజ్లో ఉన్న హీరో ఇప్పుడు ప్రస్తుతం శ్రీ విష్ణు అని చెప్పాలి. ఎందుకంటే ఒక సపరేటు ఒక ఫార్మాలతోని ఒక ఎంత కొత్తగా వచ్చాడు, చాలా స్లోగా ఉంటాడు, చాలా చిన్న వెరైటీ సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు అతనికంటూ ఒక ఫ్యాన్ బేస్ తయారైంది. దానికి కారణం ఏంటంటే చేసే ప్రతి సినిమాలో కూడా తన నటన పరంగా ఇంప్రూవ్ అవుతూ వచ్చాడు. చాలా ఇంట్రోవర్ట్గా ఉండే శ్రీ విష్ణు ఇలాంటి సినిమా దగ్గరికి వచ్చేళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అరే ఇంత కామెడీ చేస్తున్నాడేంటి, ఇంత రేంజ్లో కామెడీ చేస్తున్నాడేంటి అనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే అతని నోట్లో నుంచి ఏ డైలాగ్ వస్తుంది, ఆ డైలాగ్కి మనం ఎలా రియాక్ట్ అవ్వాలనే పరిస్థితికి అంతలాగా తీసుకొచ్చాడంటే ఎంత బాగా యాక్ట్ చేస్తున్నాడు. తను నమ్ముకున్న కథ కోసం ఎలా నించుని ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు శ్రీ విష్ణు అని చెప్పాలి. చాలా పర్ఫెక్ట్గా కుదిరాడు. ఎస్పెషల్లీ సింగిల్ అనే క్యారెక్టర్కి. సింగిల్ అనే కథ గురించి మాత్రం నేను ఏం చెప్పను, ఎందుకంటే అది మీరు థియేటర్లో చూస్తేనే ఎంజాయ్ చేస్తారు. అసలు సింగిల్గా ఉండేవాళ్ళ బాధలు ఏంటి, సింగిల్గా ఉండేవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు, ఫైనల్గా వాళ్ళు ఒక అమ్మాయి కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దానికోసం ఎంతైనా కష్టపడుతుంటారు, ఎంత డబ్బులైనా ఖర్చు పెడుతూ ఉంటారు, ఫైనల్గా ఏదో ఒక జతతో మింగిల్ అవ్వాలని చెప్పి తపత్రయపడుతుంటారు. ఇదంతా కూడా జరుగుతుందా లేదా అనేది సినిమా చూస్తే తెలిసింది. ఖచ్చితంగా మ్యాజిక్ అంతే, దెర్ ఈజ్ నో లాజిక్. దర్శకుడు కార్తిక్ రాజు ఎంత పర్ఫెక్ట్ అంటే ఏ డైలాగ్ ఏం మిస్ అవుతాం అనే ఒక పరిస్థితికి వచ్చేస్తాం. సింగిల్ లైనర్స్ ఎస్పెషల్లీ చాలా బాగున్నాయి. ఇకపోతే ఈ సినిమాకి హీరో అందరూ శ్రీ విష్ణు అనుకుంటారు, కానీ శ్రీ విష్ణుతో పాటు మరో హీరో ఉన్నాడు. ఆ హీరో పేరే వెన్నెల కిషోర్. నిజంగా వెన్నెల కిషోరు నాకు ఎస్పెషల్లీ శ్రీ విష్ణు నిజంగా ఆయన పర్ఫామ్ చేయాలి, ఆయనకు ఆ హీరో అనే బ్రాండ్ ఇమేజ్ ఉండింది, దానికి తగ్గట్టుగా చేయాలి. కానీ వెన్నెల కిషోర్ మాత్రం హ్యూజ్గా అసలు అవన్నీ సంబంధం లేదు. వెన్నెల కిషోరే ఇంకో హీరోలాగా పోటాపోటీగా నటించారని చెప్పాలి. దానితోటి కేతికా శర్మ చాలా బాగుంది, ఇవానా కూడా బాగుంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఒక సింగిల్ అనే క్యారెక్టర్ డిజైన్ చేశారు, కానీ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంటుంది సినిమా అంతా కూడా. చాలా సరదాగా ఉంటుంది. ఎక్కడ ఏం మిస్ అయిపోతామో అనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు చాలా సినిమాలు రెఫరెన్స్లు కనిపించాయి. ముఖ్యంగా వెంకటేష్ సినిమా రాజా అయి ఉండొచ్చు, లేకపోతే నువ్వు నాకు నచ్చాయి ఉండొచ్చు, లేకపోతే మల్లేశ్వరి సినిమాలు అయి ఉండొచ్చు. వీటన్నిటిలో కూడా అక్కడో పాయింట్ చిన్న సీన్స్ తీసుకొని వాళ్ళు చేసిన ప్రొజెక్షన్ అయితే కనుక నాకు భలే నచ్చింది. అవన్నీ కూడా జస్ట్ అవి గుర్తు రావడం అంటే ఆ సినిమాల్లో నుంచి ఏదో కాపీ కొట్టారని కాదు, ఒక చిన్న పాయింట్ని వీళ్ళు ఫీల్ అయ్యి దీన్ని ఎలా బాగా చేసుకున్నారు, వీళ్ళు ఎలా చేయగలరనే పాయింట్లో మాత్రం ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. ఇకపోతే శ్రీ విష్ణు సింగిల్గా ఉన్నాడా లేదా, ఇప్పుడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటున్నారు, ఫైనల్గా కథ సుఖాంతమైందా తెలుసుకోవాలంటే మనం మళ్ళీ సింగిల్ 2కి రావాల్సిందే. ఇది సినిమాకి సంబంధించి మంచి వాల్యుబుల్గా లాస్ట్లో ఫినిషింగ్ లైన్తో పర్ఫెక్ట్గా ఇచ్చారు. సింగిల్ 2 అనే సినిమా త్వరలోనే రాబోతుందని చెప్పారు. అల్లు అరవింద్ గారి సమర్పణలో రూపొందిన ఈ సినిమా దివ్య గారు చేశారు ప్రొడ్యూసర్గా. కార్తిక్ రాజు అండ్ టీమ్ అందరూ కూడా సూపర్గా చేశారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అన్నీ కూడా సినిమాకి బాగా కుదిరాయి. ఇకపోతే మైనస్ ఏంటంటే చాలా జోక్స్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యేటట్టు ఉంటాయి, కానీ 40+ 50+ ఉన్న వాళ్ళకి అందరు నవ్వుతుంటే వీళ్ళు ఏదో వస్తుంది, ఏదో జోక్ వచ్చిందని చెప్పి నవ్వుతారు తప్ప కంపల్సరీ ఇది రెండోసారి చూస్తే తప్ప అర్థం కాదు. మళ్ళీ ఓటీటీలో వచ్చినప్పుడు ఖచ్చితంగా దీనికి మళ్ళీ చూసే జనాలు ప్రేక్షకులు ఉంటారు. డెఫినెట్గా కూడా ఇప్పుడు వచ్చే సినిమాలన్నింటిలో కూడా వైలెన్స్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. సినిమాలు థియేటర్కి రావట్లేదు, కానీ ఈ సినిమాకి మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్కి వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీటీవీ గణేష్ క్యారెక్టర్ కానీ, ప్రభాస్ శ్రీన్ క్యారెక్టర్ కానీ, చాలామంది క్యారెక్టర్స్ అలా వచ్చిపోతూ ఉంటాయి. అన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. ఆ టైమింగ్ ప్రకారం ఎక్కడ ఏది పెట్టాలన్నట్టుగా పర్ఫెక్ట్గా అనిపించింది. ట్రైలర్లో మనం చూసిన కొన్ని సీన్లు సినిమాలో ఉండవు. దానికి కారణం సెన్సార్లో అవన్నీ లేచిపోయాయి. ఎందుకు అంటే కొన్ని కారణాలు, కొంతమంది వ్యక్తిగత అభిప్రాయాల మీదకి వచ్చేసరికి కొన్ని సీన్లు లేపాల్సి వచ్చింది. నాకు ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి అందరికంటే ఎక్కువ కష్టపడింది ఎవరయ్యా అంటే ఖచ్చితంగా డైలాగ్ రైటర్. ఆ డైలాగ్ రైటర్ మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎవరైతే ఉండొచ్చు వాళ్ళు ఒకళ్ళు కాకపోతే ఎంతమంది రాస్తే అంతమంది కూడా చాలా అత్యద్భుతంగా చేశారనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఈ మధ్యకాలంలో
ఇంత పర్ఫెక్ట్గా ఒక ప్యాక్ లాగా అనిపించింది. అందుకనే ఈ కామెడీని ఎంజాయ్ చేసేవాళ్ళు రిపీటెడ్గా ఈ సినిమాని చూస్తారు, ఫ్రెండ్స్తో కలిసి గుంపులు వచ్చి చూస్తారు అని మాత్రం నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అది నేను నమ్ముతున్నాను. సినిమా మొత్తం మాత్రం శ్రీ విష్ణు అలాగే వెన్నెల కిషోర్ మాత్రమే ఉంటారు. ఒక క్యారెక్టర్ మాత్రం అలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది, అది ఒక హీరో క్యారెక్టర్, అది మాత్రం నేను రివీల్ చేయను. మీరు థియేటర్లో చూస్తేనే దాన్ని ఫీల్ని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటాను. ట్యాగ్ తెలుగు సింగిల్ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. నేను మీ శివ మల్లాల.